ఇది అంటర్ ఎక్స్ అంటారు ఎపిసోడ్ 41 అనమాట. మీకు నచ్చితే చెప్పండి, దీనైతే కంటిన్యూ చేద్దాం. ఇక ఇటువైపు మన గోవన్ అలాగే మన కిల్లు అయితే వచ్చేసి ఆ ఐలాండ్ గురించి తెలుసుకోవడానికి నెట్ సెంటర్కి అయితే వచ్చేసి ఆ గేమ్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక మనోళ్ళు ఆ వెబ్సైట్ లాగిన్ అవ్వడానికి అది అండర్ లైసెన్స్ అయితే అడుగుతుంది. ఇక మనోడు అండర్ లైసెన్స్ అయితే దానికి పర్మిషన్ అయితే ఇస్తాడు. ఇక మనో సక్సెస్ఫుల్గా గేమ్ అయితే ఓపెన్ చేస్తారు. తర్వాత అసలు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అది అయితే అడుగుతుంది. ఇక మనోళ్ళు ఆ ఐలాండ్ పేరు అయితే సెలెక్ట్ చేసుకుని దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. ఇక వాళ్ళైతే వచ్చేసి దాదాపుగా 20 బిలియన్స్ అయితే ఖర్చు అవుతుందని అంటాడు. ఇక తర్వాత మన కిల్లు అయితే వచ్చేసి వీళ్ళు ఊరికి మనకు అన్ని వివరాలు చెప్పేట్టుగా లేదు అని చెప్పేసి 20 మిలియన్స్ అయితే డిపాజిట్ చేస్తారు. ఇక అప్పుడే వెంటనే ఆ మానిటర్ నుండి హార్ అయితే రిలీజ్ అయ్యి మనోడు ఆ గేమ్ లోపలికి అయితే వెళ్తారు. ఇక అతనైతే వచ్చేసి నేను చెప్పేది చాలా కేర్ఫుల్గా అయితే వినండి. ఆ గేమ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఒక ముఖ్య కారణం కోసం అయితే ఆ గేమ్ని క్రియేట్ చేశాడు. అంతేకాదు ఆ గేమ్లో ఉన్న ప్లేయర్ ఎంతకాలం అయితే బతికి ఉంటాడో ఆ గేమ్ అంతవరకు అయితే కొనసాగుతుంది, దానికి అంత అనేది లేదు అని అంటాడు. ఇక అతనైతే వచ్చేసి కావాలంటే మీరు ఈ గేమ్ను సొంతం చేసుకోవచ్చు అని అంటాడు. మన కిల్లు అయితే వచ్చేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా హంటర్ వెబ్సైట్లో ఉందని అంటాడు. ఇక అతనైతే వచ్చేసి ప్రస్తుతానికి ఆ గ్రీన్ ఐలాండ్ కాపీస్ చాలా తక్కువైతే ఉన్నాయి, దాని ధర ఒక్కొక్కటి 8.9 మిలియన్స్ అని చెప్పేసి అంటాడు. ఇక దాని విన్న మన కిలో అయితే వచ్చేసి మార్కెట్ ధర కన్నా 3 మిలియన్లు ఎక్కువ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి చాలా తక్కువ కాపీస్ అయితే ఉంటాయి, మీరు వెంటనే త్వరపడితే మీకు ఆ కాపీస్ దొరికే అవకాశం ఉందని చెప్పేసి అంటాడు. ఇక మన వాళ్ళు ఆ గేమ్ని అయితే బయటకు వస్తారు. ఇక మన గాన్ అయితే వచ్చేసి డబ్బు అంత మ్యాటర్ కాదని చెప్పేసి అనుకుంటాడు. దానికి మన కిలో అయితే వచ్చేసి నీకేం తమాషగా ఉందో, వాడు ఎంత రేట్ చెప్పాడు, నువ్వు ఆలోచిస్తున్నావా, 8.9 బిలియన్స్ అని చెప్పేసి అంటాడు. దాన్ని విన్న మన గాన్ అయితే వచ్చేసి నా దగ్గర ఒక ఐడియా ఉంది, మన దగ్గర ఉన్న గేమ్ని ముందుగానే కాపీ చేసి మనం ఎక్కువ రేట్లకు అమ్ముకుంటే మనం దాన్ని ఈజీగా సంపాదించగలమని అంటాడు. ఇక మన గాన్ అలాగే మన కిల్లు అయితే వచ్చేసి ఆ గేమ్ని కాపీ చేసి బ్లాక్ మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటాడు. ఇక మన కిల్లు అయితే వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ గేమ్ అమ్మడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక సక్సెస్ఫుల్గా మన వాళ్ళు చాలా కాపీ చేసి అన్నిటిని అయితే అమ్మిస్తూ ఉంటారు. ఇక మన వాళ్ళు మొత్తానికి 10.84 మిలియన్స్ అయితే సంపాదిస్తారు. ఇక మన గాన్ అయితే వచ్చేసి ఇది మనకి ఎటువంటి సహాయానికి అయితే సరిపోదు, మనం ఇంకా ఏదో ఒకటి చేసి ఇంకా ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన కురోపీకి అయితే వచ్చేసి వాళ్ళ టీంతో కలిసి ఒక మిషన్కి అయితే వస్తాడు. ఇక మనోడు ముందర కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, వాటిలో అయితే వచ్చేసి యాక్టర్ ఒక హీరో, అదేవిధంగా మమ్మీ ఒక ఫింగర్ అయితే ఉంటుంది. అంతేకాదు ఆ మమ్మీ ఒక ఫింగర్ని డైరెక్ట్ ఈజిప్ట్ పిరమిడ్స్ అయితే తీసుకొస్తారు. అంతేకాదు మనోడు ముందర అయితే వచ్చేసి ఇంకొక 2-3 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక కొన్న అతను వచ్చేసి నా పేరు డాన్జోలిన్, ఇప్పుడు నేను మీ కొత్త మిషన్ అయితే అప్పచెప్పబోతున్నానని అంటాడు. నాతో రండి, ఇప్పటి నుండి మీ మిషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరినీ ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తాడు. ఇప్పుడు మేము మిమ్మల్ని తీసుకొని ఒక ప్రైవేట్ జెట్లో ఒక ప్లేస్కి అయితే వెళ్తాం, అక్కడ మీరు మన బాస్ని కాపాడాల్సిందని అంటాడు. దాని మన కురోపీకి అయితే వచ్చేసి ఇంతకు మన బాస్ ఎవడని చెప్పేసి అంటాడు. మన బాస్ అయితే వచ్చేసి అండర్వరల్డ్కి ఒక ముఖ్యమైన కావాల్సిన వ్యక్తి అని చెప్పేసి అంటాడు. ఇక మన కురోపీకి అయితే వచ్చేసి ఇంతకు బాస్ పైన ఎవరు అటాక్ చెబుతున్నారు, ఆ అటాక్ అంటే తెలిసి మేము ముందుగానే బాస్ని రక్షించడానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు ఇంతకు మన బాస్ ఎవడు, నేను అతను చూడాలని చెప్పేసి మన కురోపీకి అయితే అడుగుతాడు. ఇక మాటలు విన్న కొన్నవైతే వచ్చేసి కేవలం మీరు బాస్ని రక్షించడం మాత్రమే పని, మీరు అడుగుతున్నారు కదా బాస్ని చూడాలని, సరేదండి మేము బాస్కు పరిచయం చేస్తానని అంటాడు. ఇక మనోళ్ళు వాళ్ళతో పాటు వెళ్తే అక్కడ పెయింటింగ్ని అయితే చూస్తారు. నిజానికి ఈ పెయింట్ చాలా రియలిస్టిక్గా ఉందని చెప్పేసి వాళ్ళు అడుగుతాడు. ఇక అక్కడ బాడీ గార్డ్ అయితే వచ్చేసి అది పెయింట్ కాదు, అది నిజమైన మనిషి, వాడిని చెప్పిన పని సరిగ్గా చేయలేదు, అందుకే వాడిని అలా చేసామని చెప్పేసి అంటాడు. నిజానికి వాడి ప్లేస్లోకి మిమ్మల్ని రీప్లేస్కి అయితే నేను తీసుకొచ్చాను, సరే పదండి వెళ్ళి బాస్ని కలుద్దామని చెప్పేసి అంటాడు. ఇక తనే మన బాస్ నియానా అని చెప్పేసి అంటాడు. ఇక తనైతే వచ్చేసి మీ అందరిని కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటారు. ఇటువైపు మన వాళ్ళంతా వచ్చేసి తనకి సెక్యూరిటీ ఇస్తూ నిజంగా ఆ అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, తనేంటి అండర్వరల్డ్ డాన్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇటువైపు అక్కడ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అయితే వచ్చేసి వాళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళలో వచ్చేసి కొరోపికా కూడా అయితే ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ ఇంకో వ్యక్తి అయితే వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసాను బాస్, ఆర్డర్స్ ఇవ్వండి ఏం చేద్దామని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన కొరోపికా అయితే వచ్చేసి అక్కడ అమ్మాయికి సెక్యూరిటీ ఇస్తూ ఉంటాడు. ఇక కొన్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి ఇదోడు మన సెప్టెంబర్ మీరు చేయాల్సిన పనులు అని చెప్పేసి తనకు ఒక పెద్ద లిస్ట్ అయితే ఇస్తాడు. ఇక దాని తనైతే వచ్చేసి ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, ఇక్కడికి డాడీ రావట్లేదా అని చెప్పేసి అంటుంది. ఇక కొన్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి డాడీ ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు అని చెప్పేసి ఉంటుంది. ఇక తన వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తారని నాకు ఖచ్చితంగా మాట ఇచ్చారు, ఇంకోసారి మీరు మాట తప్పితే ఈ బిజినెస్ నుండి నేనైతే తప్పుకుంటానని చెప్పేసి తనైతే అంటుంది. ఇక బాడీ గార్డ్ తనను చూసి నిజంగా తను చాలా తెలివైన వ్యక్తి, ఎందుకంటే తను అండర్వరల్డ్లో ఉన్న చాలా మందిని మా క్లయింట్గా మార్చిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక ఇటు మన కురూపీకి అయితే వచ్చేసి అక్కడ వంట అయితే మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా అక్కడ వ్యక్తి అండర్వరల్డ్ డాన్లో చాలా ముఖ్యమైన వ్యక్తి, తన కూతురును ఉపయోగించి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. తన కూతురును ఉపయోగించి అండర్వరల్డ్ మొత్తాన్ని శాసించాలనుకుంటాడు, అందుకే అతను ఇలా చేస్తున్నాడు, ఎందుకంటే తన కూతురిని కోల్పోవడం అందుకు ఇష్టం లేదని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ బాడీ గార్డ్ అయితే వచ్చేసి ఎక్సలెంట్ వర్క్ మేడం, మీరు చాలా తొందరగానే పూర్తి చేశారని అంటాడు. ఇక అక్కడ అమ్మాయి అయితే వచ్చేసి సరే నేను అక్కడ వెళ్ళిన వెంటనే ముందుగా షాపింగ్ చేయాలని చెప్పేసి అంటుంది. ఇక ఇటువైపు అక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ మనమందరం కలిసి ఎంతకాలం అయింది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొన్న వ్యక్తి వచ్చేసి దాదాపుగా 3 సంవత్సరాలు 2 నెలలు అయిందని చెప్పేసి అంటాడు.
కానీ అప్పటికిప్పటికి కేవలం ఒక ఇద్దరు వ్యక్తులైతే మారాడు. అందులో యాష్టాగ్ 4 అలాగే యాష్టాగ్ 8 వాళ్ళిద్దరు డిఫరెంట్ పర్సన్స్. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు మన టీంలో ఉన్నారని చెప్పేసి అంటాడు. ఇంతకు మనల్ని అందరినీ బాస్ ఒక్కసారిగా ఎందుకు కలవాలనుకుంటున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళలో వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక తర్వాత అక్కడున్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి మేము మొత్తానికి ఒక హోటల్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ సేఫ్గానే ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి నియాన్ వాళ్ళ ఫాదర్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు. ఒక ఐటెం కోసం నలుగురు అయితే పోటీ పడుతున్నారని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళ బాస్ అయితే వచ్చేసి నీకేమైనా పిచ్చి పెట్టిందో అక్కడ చాలా ప్రమాదం అయితే ఉంటుంది. వాళ్ళు నలుగురు అక్కడికి రారు. కేవలం ఒక్కరో ఇద్దరు వస్తారులే అని చెప్పేసి అంటాడు. మీరందరూ నిద్రపోకుండా అక్కడున్న వస్తువులు చాలా కాపలుగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇక మొత్తానికి తననైతే అక్కడ వేలం జరిగే పాటకైతే అసలు తీసుకువెళ్ళొద్దు. ఎందుకంటే తను అక్కడికి వచ్చిందంటే ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. అక్కడ వెళ్తే ఎవరైనా సడన్గా తనపైన అయితే అటాక్ చేసే అవకాశం ఉంది. అక్కడ కొంతమంది బాడీ గార్డ్స్ని అయితే పంపించండి అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు కొంతమంది అయితే వచ్చేసి ఇప్పటికే చాలా తెల్లారిపోయేట్టుగా ఉంది. ఇంకా ఎందుకు అతను రాలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ మన షిషోక్ అయితే వస్తాడు. దాన్ని చూసిన కనుగోలు అంతా వచ్చేసి ఏ మనిషి నువ్వు ఇక్కడికి వస్తావని అసలు ఊహించలేదని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళలో ఒక వ్యక్తి అయితే వచ్చేసి బాస్ ఇక్కడికి అందరం వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామని చెప్పేసి తనని అయితే అడుగుతాడు. ఇక వాళ్ళ బాస్ అయితే వచ్చేసి అండర్వరల్డ్‌లో జరుగుతున్న వ్యాపారంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మనం దొంగిలించబోతున్నామని అంటాడు. దాన్ని విన్న వాళ్ళైతే వచ్చేసి బాస్‌కు బుక్కులు అంటే చాలా ఇష్టం కదా! అతను బుక్స్ దొంగిలించామనుకుంటున్నాడని అంటాడు. కానీ కొంతమంది వచ్చేసి గేమ్స్‌ని అయితే దొంగిలిద్దామని అంటాడు. ఎందుకంటే వాడు కాపీ చేసి మనం ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చని అంటాడు. ఇక అండర్వరల్డ్‌లో జరుగుతున్న ఆప్షన్‌లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మనం దొంగిలించబోతున్నామని అంటాడు. దాన్ని విన్న ఆ కన్ను వ్యక్తి అయితే వచ్చేసి అండర్వరల్డ్ అనేది చాలా గొప్ప వాళ్ళ చేత అయితే నిర్మించబడుతుంది. అది చాలా ఎక్కువ మంది గ్యాంగ్‌స్టర్స్ అయితే ఉంటారు. మనం అలా చేస్తే వాళ్ళందరికీ మనం శత్రువులం అవుతామని చెప్పేసి అంటాడు. అయినా ఏం పర్లేదు. అసలు మనం ఏం చేయబోతున్నామో మీరు ముందుగా మాకు చెప్పి ఆర్డర్స్ ఇవ్వండి బాస్ అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక వాళ్ళ బాస్ అయితే వచ్చేసి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. మన దారికి అడ్డొచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే చంపేయండి అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు అక్కడున్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి మన కురోపిక టీంకి ఇంకొక మిషన్ అయితే అప్పచెప్పబోతూ ఉంటాడు. ఇక అక్కడున్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి మనీ సమస్య కాదు, మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి. అంతేకాదు ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు మనకు కావాలని చెప్పేసి వాళ్ళకు కొన్ని ఐటమ్స్ అయితే చూపెడుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన కురోపిక అయితే వచ్చేసి అక్కడున్న ఐస్ని చూసి ఈ ఐస్ నేను ఎక్కడో చూశానని చెప్పేసి గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అక్కడున్న బాడీ గార్డ్ అయితే వచ్చేసి అంతేకాదు ఇక్కడ జరుగుతున్న ఆప్షన్ పైన అయితే దాడి జరగబోతుంది. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో ఖచ్చితంగా తెలియదు. కానీ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మనమే చేజిక్కించుకోవాలని అంటాడు. మీరు ఐటమ్స్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి. అంతేకాని ఐటమ్స్ మన చేతి నుండి జారిపోకూడదని చెప్పేసి అంటాడు. ఇటువైపు మన కురూపికి అయితే వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.